వైసీపీలో దూకుడు కలిగిన నేతలు చాలా మంది ఉన్నారు. అటువంటి వారిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఉన్నారు. వీరిద్దరూ చంద్రబాబుపై అటాక్ చేసినట్లు మరొకరు చేయలేరు. లోకేష్ విషయంలో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. చివరకు ఆయన బాడీ షేమింగ్ పై కూడా వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు ఇద్దరు నేతలు ప్రతిపక్షంలోకి మారేసరికి పరిస్థితి మారింది. కనీసం వీరి గురించి పట్టించుకునేవారు లేరు. ఎప్పుడు ఎక్కడ ఉంటారో కూడా తెలియడం లేదు. ఎందుకంటే వీరిపై అంతలా నిఘా ఉంటుంది కూడా. చివరకు జగన్ సొంత మనుషులు హాయిగా ఉంటారు. కానీ అదే పార్టీకి చెందిన ఇతర నేతలకు మాత్రం నిద్ర పట్టదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరంతో పాటు గన్నవరం ఆ పార్టీకి ఫేవరెట్ నియోజకవర్గాలు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పార్టీకి మింగుడు పడనివి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సవాల్ చేసేవారు కొడాలి నాని. దమ్ముంటే రండి తేల్చుకుందాం గుడివాడలో అంటూ సవాల్ విసిరేవారు. ఎందుకంటే ఆయన 2009 నుంచి గెలుస్తూనే ఉన్నారు కాబట్టి. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు. ఒకసారి సెంటిమెంట్ అస్త్రాలు పనిచేస్తాయి, మరోసారి పార్టీ అభివృద్ధి అంశాలు దోహదపడతాయి. కానీ ఇది తెలియని కొడాలి వల్లభనేని అంత ఎత్తుకు ఎగిరిపడ్డారు. ఇద్దరూ ఓడిపోయారు. ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారు. గెలిచిన సమయంలో అంతా మేమే అనుకున్నారు. ఓడిపోయేసరికి ముఖం చాటేశారు. అంతా అయిపోయేసరికి అసలు సీన్ అర్థమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో పరపతి ఉండే కొడాలి నానిని, వల్లభనేని వంశీకి కానీ వారి స్వయం కృతాపరాధంతో ఆ నియోజకవర్గంలో పట్టుకోల్పోయారు. మొన్నటి ఎన్నికల్లో వారికి అపజయం ఎదురైంది. ఎంతలా అంటే ప్రజలు ద్వేషించే పరిస్థితికొచ్చింది. అందుకే ఇప్పుడు జగన్ రెడ్డి మనసు కూడా మార్చుకున్నట్టు తెలుస్తోంది. వారి స్థానంలో కొత్త అభ్యర్థులను బరిలో దించకపోతే ఆ రెండు నియోజకవర్గాల్లో కష్టమని తేలినట్టు సమాచారం. అందుకే గుడివాడతో పాటు గన్నవరంలో వారికి ప్రత్యామ్నాయంగా మరో నేతలను రంగంలోకి దించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.